ఎన్డీఏ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్దేశకత్వంలో రహదారుల నిర్మాణం జరుగుతా క్రమంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి ఇది మీకు 2000 మీరు కూర్చోవాలి బాబు, మీరు కూర్చోవాలి. దయచేసి ప్రెస్ అందరూ కూర్చోండి ప్లీజ్. ప్రెస్ అందరూ కూర్చోండి. 2017లో పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంను డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర. కేంద్ర ప్రభుత్వం 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రి